బోమన కుటుంబాన్ని తిరుపతి నుంచి తరిమి కొడతామని శాప్ చైర్మన్ రవి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బోమన కుటుంబ బాధితులు ముందుకు రావాలని, అండగా ఉంటామని, బోమన భరతం పడదామని రవి నాయుడు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల ముసుగులో స్థలాలను కబ్జా చేయాల్సిన అవసరం తమకు లేదని రవి నాయుడు తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. అరాచకవాదులను, ఉన్మాదులను, మహిళలను ఇబ్బంది పెట్టే వారిని వదిలిపెట్టమని శాప్ చైర్మన్ రవి నాయుడు హెచ్చరించారు. సంపూతులాగా తిరుపతిలో వీలైతే మేమేం చేయలేం, కానీ మీరు లేకుండా మేము లేవు. జర్నలిస్టులకి ఏదో చేయాలని కూటమి ప్రభుత్వం మేము కష్టకాలంలో ఉన్నప్పుడు, ఈ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, లోకేష్ గారు పాదయాత్ర చేపడుతున్నప్పుడు, జేబీ అన్న గారి మీద కేసులు పెట్టినా, మురళన్న గారి మీద కేసులు పెట్టినా, రవినాయుడు మీద కేసులు పెట్టినా, ఎవరి మీద కేసులు పెట్టినా, ఏం చేసినా, మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, హౌస్ అరెస్టులు చేసినా, జైలుకు తీసుకెళ్ళినా, జైల్లో పెట్టినా మీరు మాకు అండగా నిలబడ్డారు. ప్రతి ఒక్కరికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు రుణం తీర్చుకునేదానికి ముందుకు వస్తాం. దాంట్లో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయం. జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి తీరుతాం. ఒకరికి ఇద్దరికి కాదు, ప్రతి ఒక్కరికి. అది హైవేకైనా, మంగళం దగ్గరైనా, రేణిగుంట దగ్గరైనా, తిరుపతిలో అయినా, ఎక్కడున్నా మీకు ఉపయోగపడే భూములు, ఇంటికి నివాస యోగ్యమైన భూముల్ని మీకు ఇంటికి ఇచ్చి తీరుతాం. దీంట్లో పీక్కునేవాడు ఏవైనా పీక్కోమని చెప్పు, ఏవైనా పీక్కోమని చెప్తున్నాం. మేము జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చి తీరుతాం. దాంట్లో వేరే ఆలోచన లేదు. జర్నలిస్టుని ఇబ్బంది పెడితే, జర్నలిస్టులకు ఇల్లు లేకుండా చేయాలని చూస్తే, జర్నలిస్టులు పొట్ట కొడితే ఊరుకునే ప్రసక్తే లేదు. మొన్నటి వరకు ఈ కరుణాకర్ రెడ్డిని ఎదిరించే వాళ్ళు లేరు అనుకుంటా ఉన్నారు. నేను తిరుపతి నన్ను చూస్తే ఊడికిపోతుంది అనుకుంటా ఉన్నాడు. ఆయన ఆ భ్రమలో ఉన్నాడు. బోమన కుటుంబం తిరుపతి అడ్డా అనుకుంటా ఉన్నారు. అలాంటి వాళ్ళు భయపడి వస్తున్నారు. ఇప్పుడు ధర్మ పరిరక్షణ కోసం తిరుపతిలో మిమ్మల్ని శాశ్వతంగా తరిమి కొట్టడంలో మేము రౌడీ అవతారం అవుతాం, రౌడీలు అవుతాం. ఎవడు చెప్పుకుంటా చెప్పుకోవయ్యా. మేము చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరగని, ప్రతి బాధితుడికి అండగా ఉంటాం. ఆ రోజు బెదిరించారే తులసమ్మని, ఆ రోజు తులసమ్మ వయో వృద్ధులాలని మాకు గుర్తు రాలేదా? వాళ్ళ కుటుంబం గుర్తు రాలేదా? మరి 2022లో ఇది ప్రభుత్వ భూమిని అట్టించారు. మీ స్టాండింగ్ కౌన్సిల్, మీరు ఎంచుకున్న స్టాండింగ్ కౌన్సిలే కదా, మీరే కదా ఎమ్మెల్యే, మీరే కదా డిప్యూటీ మేయరు.